వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలో ఉన్నటువంటి పిప్రి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మన గ్రామ పంచాయతీకి సంబంధించిన మాలిపటేల్ మారుతి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు పోటీలో బరిలో ఉన్నాడు. ముందుగా ఆయనను పరిచయం చేసుకుందాం. నా పేరు మాలిపటేల్ మారుతి. గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ అన్నదమ్ములమే. గ్రామ ప్రజలందరూ చిన్నప్పటి సంది కష్టం చేసుకుంటూ వచ్చిన, మంచి చెడు అన్నీ చూసుకుంటూ వచ్చిన, ప్రతి ఒక్కరికి ఆవరించుకుంటూ వచ్చిన, మంచి చెడు పోయిన అందరికీ సలహా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల పనిచేస్తున్నా. మా తాతల జమాన్ సంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మా బీసీ జనరల్ వచ్చింది, అందుకే నాకు అవకాశం వచ్చింది. ఇంతకుముందు అంటే మీ గ్రామానికి సంబంధించినటువంటి మీ పార్టీ నుండి కానీ మీ నాన్నలు కానీ గ్రామంలో ఏమైనా ఇంతకుముందు చరిత్ర ఏమైనా ఉందా మీకు? సార్, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. ఎంపీ ఫండ్లో పనులు చేసిన, ఎమ్మెల్యే ఫండ్లో పని చేసిన, కాంగ్రెస్ పార్టీ తరపున ఎస్సీ కాలంలో రోడ్ వేయించిన, మూరి కట్టించిన, లైట్లు వేయించిన, గడ్డి మందు కొట్టించిన, ఏదో పార్టీకి కోరానికి ఎంతో కష్టపడ్డా. అభిమానించారు ఎంపీ ఎమ్మెల్యే సార్ ఇద్దరు సలహా ఇస్తేనే నేను నిలబడ్డా కాంగ్రెస్ పార్టీ తరపున. ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గ్రామ ప్రజలందరూ బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. అంటే మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత అంటే గ్రామానికి సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి పనులు కానీ ఏమైనా చేస్తామని మీరు గ్రామ ప్రజలకు ఏమైనా హామీ ఇవ్వబోతున్నారా? ఖచ్చితంగా చేసి చూపెడతా సార్. ఎందుకంటే ఎస్సీ కాలంలో రోడ్డు, మురుగుదొడ్లు, లైట్లు, వాటర్ ఏదైనా కానీ ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో ఫండ్ తెస్తా, కొట్లాడతా, తెస్తా, చేసి చూపెడతా అభివృద్ధి. 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయని అభివృద్ధి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెడతా. ప్రజలందరికీ నా యొక్క మనవి, కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఎమ్మెల్యే కాంగ్రెస్, ఎంపీ కాంగ్రెస్, సర్పంచ్ కాంగ్రెస్ అయితే ఫండ్లు వస్తాయి, అనుకున్న సాధించగలుగుతాం. రోడ్లు వేసుకుంటాం, మురుగుదొడ్లు చేయించుకుంటాం, లైట్లు వేపిస్తాం, వాటర్ సప్లై చేపిస్తాం. అన్నీ కొట్లాడి తెచ్చి చేసే బాధ్యత నాది. అందరూ అన్నదమ్ములమే. ఒకసారి జనరల్ వచ్చింది, నేను నిలబడ్డా. ఏది వేకైతే అది చేసి కొట్లాడి తెచ్చి చేసి చూపెడతా. ఏ విధంగా నెల ఫండ్ వచ్చింది అందరు పబ్లిసిటీ చేసి పబ్లిక్లో పెట్టి చేపిస్తా. ఇన్ని రోజుల రాజకీయం వేరే, ఇప్పటి రాజకీయం వేరే. ఒక్కసారి పైసా అవసరం లేదు నాకు. ప్రెస్టేజ్ పటేల్ అంటారు, పటేల్ తిరగానే ఉంటుంది. చిల్లర లెక్కలు అవసరం లేదు. ప్రతి నెల పబ్లిక్ పిలిచి కూర్చొని పెట్టి ఏం చేద్దామంటే అది చేస్తాం. ప్రతి నెల కూర్చొని పెడతా. మెంబర్లకే కానీ గ్రామ పెద్దలకే కానీ ఎవరు చేసుకుంటే అక్కడ, ఎక్కడ ఖరాబ్ ఉంటే అక్కడ మంచి చేసుకుందాం, ఊరు గ్రామం అభివృద్ధి చేసుకుందాం. అంటే ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా ప్రతి నెల మీటింగ్లు ఏర్పాటు చేసుకొని గ్రామ పెద్దల సమక్షాన ఈయన అన్ని ఏ నిర్ణయమైనా అక్కడనే తీసుకుంటున్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మీ యొక్క గుర్తు సంబంధించినటువంటి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? గుర్తు అదేవిధంగా ఏ విధంగా గెలిపించగలరని అమ్మ ఒకసారి చెప్పు. అన్న, నాది ఫుట్బాల్ గుర్తు. గ్రామ ప్రజలందరూ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి నాకు స్వాగతం పలికితే నేను మీకు స్వాగతం చేసి నెల పెద్ద మనుషులకు అందరికీ కూర్చొనిపెట్టి నిర్ణయం చేసి ప్రతి ఒక్క సమస్య పరిష్కరిస్తా. ఎమ్మెల్యే సహకారంతో, ఎంపీ సహకారంతో, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మీద తెచ్చి నేను కొట్లాడి చేసి చూపెడతా. గ్రామం అభివృద్ధి చేసి చూపెడతా. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.